హలో అండి. ఎంతో సింపుల్గా చేసుకోగలిగే ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేయాలో చూసేయండి. సాజీరా బిర్యానీ ఆకు వేసేసుకున్నాను. వెజిటబుల్స్ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్, క్యాబేజీ, ఆనియను అన్నీ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ వేసేసుకుంటున్నాను. మైల్డ్ ఫ్లేవర్గా ఉండేటట్టు, బాగా ఫ్లేవర్లు లేకుండా చేసుకుంటున్నానండి. అది ఎప్పుడన్నా కర్రీస్ ఏం చేసుకోకుండా ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనకేమన్నా ఇట్లా కూరలు ఏమి వండుకుంటాం అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ వేసుకొని రైస్ సింపుల్గా చేసుకోవడానికి ఇది మంచి ఉపాయం అండి. వెజిటబుల్స్ వేసి చేసి చూపిస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దీన్ని చూసి మీకు యూజ్ చేసుకున్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి తప్పనిసరి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇలా వెజిటబుల్స్ నెయ్యిలో ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ పోసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సరిపోయినంత ఫ్రై అయిందండి. దీన్ని ఒకసారి కలుపుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ధనియా, జీలకర్ర, మిరియాలు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర పౌడరు అన్నీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి 1:2, 2.5 పాత బియ్యం కాబట్టి 3 వరకు పోసుకోవచ్చు. బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ లోపల మనం దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, మన టేస్ట్ని బట్టి. నేను స్టార్టింగ్లో నెయ్యి వేసినప్పుడు కాజు వేయటం మర్చిపోయినా, ఇప్పుడు వేసేస్తున్నాను. వాటర్ బాయిల్ అయినాయండి. ఇప్పుడు నేను వడగట్టి పెట్టుకున్న దీంట్లో వేసేసుకున్నాను. జీడిపప్పు లాంటివి వేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒకరి మూత పెట్టేసుకున్నానండి. విజిల్ పెడుతున్నాను. ఒక 2 విజిల్స్ చాలండి. మరీ ఎక్కువ రానిస్తే సాఫ్ట్గా బాగా మెత్తగా అవుతుందేమో అని 2 విజిల్స్ రాగానే బంద్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు బంద్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత తీసి చూద్దాము. ఎవరైనా ఇట్లా సింపుల్గా చేసుకోవాలంటే మాత్రము ఇది చాలా బెస్ట్ వే అండి. ఇట్లా మనం తీసేటప్పుడు కూడా సైడ్ నుంచి తీసుకోవాలండి. అప్పుడైతే బియ్యం అది మామూలు రైస్ అయినప్పటికి కూడా చాలా బాగుంటుందండి రైస్.